గురుకుల పేపర్ 1లో టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. సో దీంట్లో ఫస్ట్ వాట్ ఈజ్ టీచింగ్? టీచింగ్ మీనింగ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ సమ్ ఆర్ ఇంపార్ట్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ స్కిల్. సో ఒక నాలెడ్జ్ని కానీ ఒక స్కిల్ కానీ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ప్రసాదించడం అంటే మన స్కిల్ని ఇన్సర్ట్ చేయడాన్ని మనం టీచింగ్ అనొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఐడియాస్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఏ మెచ్యూర్ ఆర్ నాలెడ్జ్ పర్సన్ టు అనదర్ లెస్ మెచ్యూర్ ఆర్ లెస్ నాలెడ్జ్ పర్సన్. అంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తక్కువ విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి నాలెడ్జ్ని లేదా స్కిల్స్ని ఐడియాస్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని టీచింగ్ అంటారంటున్నారు. నెక్స్ట్, ఎడ్మండ్ అమెడన్ అనే ఒక విద్యావేత్త టీచింగ్ గురించి ఏమైనా డెఫినేషన్ ఇచ్చాడు? టీచింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ interactive process primarily involves classroom talks which takes place between teacher and pupil and occurs during certain definable activity. సో తరగతి గదిలో ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగే ఇంటరాక్టివ్ ప్రాసెస్ ద్వారా కొన్ని విషయాలు విద్యార్థి నేర్చుకుంటాడు. సో దీన్ని డిఫైనబుల్ యాక్టివిటీస్ అంటే ఏవైతే సర్టెన్ చేయించాల్సిన యాక్టివిటీస్ ద్వారా మనం విద్యను నేర్పించవచ్చు అని దాన్నే టీచింగ్ అంటారని చెప్తున్నాడు. నెక్స్ట్, క్లార్క్ ఏమంటున్నాడు? టీచింగ్ ప్రాసెస్ ఈజ్ డిజైన్డ్ అండ్ పర్ఫార్మ్డ్ టు ప్రొడ్యూస్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్ బిహేవియర్. విద్యార్థిలో ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి ఒక డిజైన్ చేసి పర్ఫామ్ చేస్తున్నటువంటి యాక్టివిటీనే టీచింగ్ అంటారని క్లార్క్ అంటున్నాడు. నెక్స్ట్, బర్టన్ ఏమంటున్నాడు? టీచింగ్ ఈజ్ ద స్టిమ్యులేషన్, గైడ్లైన్స్, డైరెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో టీచింగ్ అనేది ఏంటంట, ఒక స్టిమ్యులేటెడ్ సిచ్యువేషన్లో గైడ్లైన్స్ ఇస్తూ డైరెక్షన్స్ ఇస్తూ విద్యార్థికి నేర్పించే విషయ పరిజ్ఞానాన్ని మనం టీచింగ్ అంటామని నెక్స్ట్ బర్టన్ అనే విద్యావేత్త చెప్తున్నాడు. నెక్స్ట్, టీచింగ్ అవుట్కమ్స్ గురించి. టీచింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటి? విద్య నేర్పించడం ద్వారా విద్యార్థుల్లో మనం ఆశించినటువంటి రిజల్ట్స్. సో ఫస్ట్ నాలెడ్జ్ అంటే ఏదైతే విషయాన్ని మనం నేర్పించాలనుకున్నాం విషయ పరిజ్ఞానం. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ నాలెడ్జ్, సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, థర్డ్ స్కిల్ డెవలప్మెంట్, ఫోర్త్ లెర్నింగ్, ఫిఫ్త్ డిసిప్లిన్, సిక్స్త్ బిహేవియరల్ చేంజ్. సో మొత్తం మనం విద్య ద్వారా ఆశించేటువంటి అవుట్కమ్స్ ఏంటి? ఫస్ట్ విషయాన్ని గురించి పరిజ్ఞానం రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే ఇతరులతో సరైన సంభాషణలు జరపగలగాలి, పర్టికులర్ స్కిల్ డెవలప్ అవ్వాలి, లెర్నింగ్ అనేది అవ్వాలి, డిసిప్లిన్ డెవలప్ అవ్వాలి, ఫైనల్గా ప్రవర్తన మార్పు బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. సో ఇదన్నీ రావాలంటే మనకు టీచింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాయి. అంటే టీచింగ్ని ఏ విధంగా చేయాలి, టీచింగ్ ప్రిన్సిపల్స్ అనేవి మనం చూస్తే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ ఆఫ్ లైఫ్, ప్రిన్సిపల్ ఆఫ్ డిఫైన్డ్ ఎయిమ్, సో ప్రిన్సిపల్ ఆఫ్ సెలక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్, ప్రిన్సిపల్ ఆఫ్ రివిజన్, ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రటిక్ డీలింగ్స్, నెక్స్ట్ యాక్సెస్ ఈక్వాలిటీ అంటే విద్య అందరికీ అందడం, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ రిక్రియేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రిన్సిపల్ ఆఫ్ రెమీడియల్ టీచింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎంపతి టువర్డ్స్ ద స్టూడెంట్స్, ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్సెస్. అంటే విద్యలో మనము ఏమేమి డెవలప్ చేయాలి, ఏమేమి ఇన్వాల్వ్ అవ్వాలి, సో ఏ పాయింట్ ఆఫ్ త్రూ మనం విద్యను అనేది ముందుకు సాగించాలి. కేవలం ఒక విషయాన్ని మనకు తెలిసిన విషయాన్ని వెళ్ళి బోర్డు మీద చెప్తే 4 పిల్లలు విని నేర్చుకోవడం కాదు. సో ఇవన్నీ పాయింట్స్ కవర్ అవ్వాలి టీచింగ్లో. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ అనేవాడు ఇండిపెండెంట్గా ఉంటాడు. సో స్టూడెంట్ అనేవాడు టీచర్ పైన డిపెండెంట్గా ఉంటాడు. మరి టీచింగ్ అనే ప్రాసెస్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇది స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే స్టూడెంట్ని బేస్ చేసుకునే కదా మనం టీచింగ్ చేస్తాం. సో టీచర్ అనేవాడు ఇండిపెండెంట్గా ఉంటాడు, టీచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. బట్ టీచర్ స్టూడెంట్కి తగ్గట్టు స్టూడెంట్ టీచింగ్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇక్కడ టీచర్ ఇండిపెండెంట్, స్టూడెంట్ డిపెండెంట్, టీచింగ్ అనేది డిపెండ్ ఆన్ స్టూడెంట్. సో నెక్స్ట్ మనకు టీచింగ్ ద్వారా టీచింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అసలు? టీచింగ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. సో కమ్యూనికేషన్ జరుగుతుంది స్టూడెంట్కి టీచర్కి మధ్యలో. సో ఇట్ ఈస్ ఏ ఇంటరాక్టివ్ ప్రాసెస్. హియర్ ఫ్లో ఆఫ్ ఐడియాస్. సో ఐడియాస్ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇట్ ఈస్ అ సోషల్ ప్రాసెస్. సో హియర్
ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఏ సోషల్ ప్రాసెస్. టీచింగ్ ఈజ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అథారిటేటివ్ కమ్యూనికేషన్, డెమోక్రటిక్ కమ్యూనికేషన్, లెసోస్పేస్ కమ్యూనికేషన్, అంటే 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో ప్రైమరీలో మనం అథారిటేటివ్ ఉంటాం, మనం చెప్తే పిల్లలు నేర్చుకోవాలి. సో వాళ్ళు ఏంటి ఎలా అనేది హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ డెమోక్రటిక్, అంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్ ఇద్దరు కలిసి నేర్చుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ అనేది, సో ఇది యూనివర్సిటీ లెవెల్లో విద్యార్థులు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. టీచర్స్ కేవలం చెప్పడం వరకే ఉంటే, తర్వాత విద్యార్థులు వాళ్ళే సొంత ఇంట్రెస్ట్తోని ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి లైబ్రరీలో బుక్స్ రిఫర్ చేయడం, పరిశోధన చేయడం, సో వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. ఫోర్త్, కంటిన్యూస్ ప్రాసెస్. టీచింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ డైనమిక్ కాంప్లెక్స్ ప్రాసెస్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. నెక్స్ట్, కంట్రోల్డ్ ప్రాసెస్. టీచింగ్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఎ మెజరబుల్ ప్రాసెస్. సో టీచింగ్ అనేది ఎలాంటి ప్రాసెస్ని ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇవన్నీ టీచింగ్ సంబంధించిన పాయింట్. టీచింగ్కి సంబంధించి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్, అంటే ఫస్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరగాలి అంటే ఫస్ట్ అక్కడ టీచర్ ఉండాలి, స్టూడెంట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్. బేసిక్ రిక్వైర్మెంట్స్లో టీచర్ ఎలా ఉండాలి? టీచర్ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో తన బోధించబోయే విషయ పరిజ్ఞానం పూర్తిగా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద లెర్నర్స్. తను బోధించవలసిన విద్యార్థుల గురించి పూర్తి పరిజ్ఞానం ఉండాలి. అంటే తను లోయర్ లెవెల్ పిల్లలు చెప్తున్నాడా, యావరేజ్ పిల్లలు చెప్తున్నాడా, హయ్యర్ స్టాండర్డ్ ఉన్న పిల్లలు చెప్తున్నాడా, ప్రైమరీలో చెప్తున్నాడా, సెకండరీలో చెప్తున్నాడా, సేమ్ విషయాన్ని వివిధ రకాలైన వ్యక్తులకు వివిధ రకాలుగా చెప్పాల్సి ఉంటుంది. టీచింగ్ మెథడ్స్, ఎలాంటి బోధనా పద్ధతులు ఉపయోగిస్తున్నాం అది ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్, సో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ టీచ్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. ట్రేట్స్ అంటే ఏంటంటే, సో టీచింగ్ లెర్నింగ్లో జీరో కరికులం అని కొన్ని ఉంటాయి. అంటే టీచర్ హానెస్ట్గా ఉండాలి, పిల్లలు చెప్పేది వినాలి, వాళ్ళకు అర్థమయ్యేలాగా సమాధానాలు చెప్పాలి, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా డౌట్ని క్లియర్ చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ టీచింగ్ ట్రేట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, స్టూడెంట్ అనేవాడు ఒక ఎంటీ మైండెడ్గా మన దగ్గరకు వస్తాడు. సో విషయ పరిజ్ఞానం లేకుండా మన దగ్గరకు వస్తాడు. సో వాళ్ళలో మనము ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేయాలి వాళ్ళ బ్రెయిన్లో. నెక్స్ట్, డిఫరెంట్ నేచర్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉన్న స్టూడెంట్ ఉంటారు, డిఫరెంట్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉన్న పిల్లలు ఉంటారు. సో ఇవన్నీ మనకు స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. నెక్స్ట్, సబ్జెక్ట్ ఫ్యాక్టర్. ఇక్కడ ట్యూనింగ్ ద సబ్జెక్ట్ విత్ ద మెంటల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. మనము ఫిజిక్స్ టీచర్కి అద్భుతంగా వచ్చని చెప్పేసి చిన్నపిల్లలకి మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ మిగతా హై లెవెల్ స్టాండర్డ్స్ కాన్సెప్ట్ చెప్పలేము కాబట్టి, సో పిల్లల స్థాయిని బట్టి సబ్జెక్ట్ని మనం ట్యూన్ చేసి చెప్పాలి. ప్రిపేర్డ్ అండ్ ప్రజెంటెడ్ అకార్డింగ్లీ, అంటే ఆ టైంలో పిల్లలు ఏ విధంగా ఉంటారు, అంటే ఆ పర్టికులర్ క్లాస్ పిల్లలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు మనము మన నాలెడ్జ్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ అండ్ మెటీరియల్స్, మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి సూటబుల్. నెక్స్ట్, క్లాస్ రూమ్ యాక్టివిటీస్, సో ఆ సబ్జెక్ట్ తగ్గ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఉండాలి. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి? కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్, అంటే పిల్లల మధ్య మంచి పోటీతత్వం ఉండాలి, అంటే నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలనే పోటీతత్వం ఉండాలి. పార్టిసిపేషన్, అందరిని ఇన్వాల్వ్ చేయాలి. పీర్ గ్రూప్ లెర్నింగ్ అవకాశం ఇవ్వాలి. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేయాలి. ఇవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్. సో టీచింగ్ యొక్క లక్షణాలు ఏంటంటే, ప్రొవైడ్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్, ఇంటరాక్టివ్ ప్రాసెస్, టీచింగ్ అండ్ టీచర్ అండ్ స్టూడెంట్స్. నెక్స్ట్, teaching is an art to give knowledge to the students with an effective way. Next, teaching is a science to educate fact and causes of different topics. So ikkada teaching is a science as well as it is a art. Next, teaching is continuation process. Teacher can teach effectively in he or her full knowledge. Teaching encourages students to learn more and more. Teaching is formal and informal. Students to adjust himself in society, its environment. సో టీచింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడాలి? స్టూడెంట్ తన పరిసరాలతో అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉపయోగపడాలి. ఇట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో టీచింగ్ అనేది ఒక డైనమిక్ ప్రాసెస్. సో సొసైటీలో ఏ విధంగా అడ్జస్ట్ ఏ విధంగా నేర్పించాలి అంటే,
సొసైటీ మొత్తం కంప్యూటర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే నువ్వు ఇంకా ఓల్డ్ మెథడ్స్లోనే ఉండే విధంగా ఉండకూడదు. నెక్స్ట్ టీచింగ్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్. సో నెక్స్ట్ టీచింగ్కి ట్రైనింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో టీచింగ్ అనేది ఒక నాలెడ్జ్, అంటే మనం నాలెడ్జ్ని ఎలా చేయాలి అని చెప్పడం వరకే. ట్రైనింగ్ ఒక పర్టికులర్ స్కిల్స్, నువ్వు ఒక క్రికెటర్కి బ్యాటింగ్ గురించి స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఎలా ఆడాలి అని చెప్పడమే నాలెడ్జ్ షేరింగ్, దట్ ఈస్ టీచింగ్. దాని తర్వాత పిల్లాడు ఆ పర్టికులర్ మీరు చెప్పిన స్కిల్ని డెవలప్ చేసుకోవడం దాన్ని ట్రైనింగ్ అంటాం. ట్రైనింగ్ ఈజ్ స్పెషలైజ్డ్ పార్ట్ ఆఫ్ టీచింగ్. సో ట్రైనింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ టీచింగ్. ట్రైనింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ టీచింగ్. సో ఫస్ట్ మనం చెప్పిన తర్వాతనే చలో స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ టీచింగ్. ఓకే, ట్రైనింగ్ రిఫర్స్ టు మేకింగ్ హ్యాబిట్స్. సో ట్రైనింగ్ వల్ల మనకు హ్యాబిట్స్ అనేవి మేక్ అవుతాయి. నెక్స్ట్ టీచింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాబిట్స్. సో ఒక పర్టికులర్ లక్షణాన్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో అని మనం క్లియర్గా నాలెడ్జ్ ఇచ్చినప్పుడు మాత్రమే విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు అనేవి సంభవిస్తాయి. ఇది టీచింగ్ గురించినటువంటి కొన్ని